ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఉపవాసం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివినట్లయితే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్యపు విత్తనాలు హృదయం అనే పొలంలో వేస్తూ ఉండగా అవి ఫలించి విస్తరించి నూరంతల పంట పండాలి, నూరంతల పంటని బిడ్డలు అనుభవించాలి. ప్రతి అంధకార చీకటి శక్తులు లయపరిచి వినిచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రభావ ప్రతి హృదయం తెరవబడి నీ నామాన్ని మహింపరిచినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుని సాయం కోరుకుంటూ ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు తన శిష్యులకి బోధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఉద్దేశానుసారంగా మనం కొన్ని నియమ నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే మనం దేవుని వాక్యపు వెలుగులో నడిపించబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. క్రైస్తవ శిష్యుడిగా ఉండగోరినటువంటి వాడు చేయవలసినటువంటి అభ్యాసాల్లో 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉంటాయి. మరి మనమంతా కూడా దేవుని బిడ్డలం, దేవుని శిష్యులుగా ఉండగలిసినటువంటి వారు కాబట్టి నెంబర్ 1 ఇచ్చుట, నెంబర్ 2 ప్రార్థించుట, నెంబర్ 3 ఉపవాసముండుట. హల్లెలూయా. గమనించాలి, ఈ క్రమం గమనించాలి. మీరు ఉపవాసం ఉంటేనే గొప్ప అనుకుంటాం మనం. నో, ఉపవాసం కంటే ముందు ప్రార్థన, ప్రార్థన కంటే ముందు ఇచ్చుట. ఇవి ఈ క్రమాన్ని పాటించినప్పుడే దేవుని శిష్యులుగా మనం ఉండగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈ యేసుక్రీస్తు ప్రభువు బోధించారు, పైగా ఎవరో కాదు. ఈ 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నెంబర్ 1 ఇచ్చుట ఎలా ఉండాలంటండి? 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఇచ్చుట బలవంతముగాను విధిగాను గొప్ప కొరకు గాను ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? సణుగు కొనక, బలవంతం కాక, పిసినితనంగా కాక, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహంగా ఇచ్చివాడు ప్రతిఫలం పొందుతాడని చెప్పి 2 కొరింథీ 9:7 మనం చదువుకుంటూ వచ్చినాం. మనకు అందరికీ తెలిసినటువంటి వాక్యం అది. బలవంతంగా కాక ఎలా ఇవ్వాలంటే ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఇవ్వాలి, సనుక్కుంటూ ఇవ్వకూడదు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 2-4 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, అక్కడ బోరలు ఊదించుకొనక కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకుండా ఇచ్చువారు తండ్రి ఇచ్చు ఫలమును పొందును. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల కార్యం 20:35 చూసినట్లయితే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మా లోకసువార్త 6:38 గమనించినట్లయితే, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఎంత స్పష్టంగా ఉన్నా చూసారా? ఇవన్నీ గ్రహించినటువంటి వాడు ధన్యుడు అనమాట. ఇస్తే మనకి ఇవ్వబడుతుందంట. కాబట్టి క్రైస్తవ బిడ్డలైనటువంటి మన యొక్క దాతృత్వం ప్రేమతోనూ త్యాగంతోనూ కూడినదని, ఆ విధంగా ఇచ్చేటువంటి వారు లెక్కకు విస్తారమైన ఫలాలు పొందుతారని చెప్పి, అలా ఇచ్చినటువంటి వారి కానుక మనోహరమైనటువంటి సువాసన, దేవుని ప్రీతికరంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, యాగంగా ఉంటుంది అని చెప్పి మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా అటువంటి వారికి దేవుడు తన ఐశ్వర్యం చెప్పున యేసుక్రీస్తునందు మహిమలో వారి ప్రతి అవసరము తీర్చినని చెప్పి పౌలు గారు అంటున్నాడు. ఫిలిప్పీ 4:15-19 వచనాల వరకు మీరు చదువుకోండి ప్రియులారా. తేనె పట్టులో ఉన్నటువంటి తేనె పౌర్ణమి నాటికి ఏమవుతుంది? దానంతటా అదే నిండి పొర్లుతుంది అంటండి. శుద్ధ హృదయం కలిగినటువంటి క్రైస్తవుడు ఇచ్చేటి విషయంలో కూడా ధారాళంగా ఉండాలి, పొంగి పొర్లే అనుభవంలోకి ఉండాలి. ప్రియులు గమనించాలి. ఎప్పుడు ఈ దేవా అని దేవుడిని ఇయ్యమంటాం కాదు, మనం ఇచ్చే విధంగా ఉండాలి. మొట్టమొదట మనం ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు ఫెయిల్ అవడం, మనం ఫెయిల్ అవుతామేమో కానీ దేవుడు ఫెయిల్ అవడం ఎప్పటికీ కూడా మనం ఫెయిల్ అవుతాం. దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఫస్ట్ ఇచ్చటంలో ఇవ్వాలి. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. మనం ఇవ్వం. దేవా ఉద్యోగం ఇదేవా, ఇది చేయదేవా, అది చేయదేవా. ఎప్పుడు కూడా దేవుడిని మనం ఈ దేవా అంటాం తప్ప మనం దేవునికి ఇచ్చేది అస్సలు ఉండదేమిని. మనం దేవునికి ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది. స్తుతించమంటే 2 నిమిషాలు కూడా స్తుతించం. మనం దేవుని సన్నిధిలో గడపమంటే 2 నిమిషాలు కూడా గడపలేం. 3 సార్లు లైవా, 3 సార్లు ప్రార్థన. రాజులండి, దానియేలు, దావీదు, వీళ్ళంతా చూడండి, వాళ్ళు ముమ్మారు దేవుని సన్నిధిలో గడపటం ఎంత పెద్ద స్థితిలోకి వెళ్ళినా కూడా వాళ్ళు మర్చిపోలేదు. ఈ రోజున మనమైతే ప్రియులారా దేవుని సన్నిధిలో గడపడానికి సమయం చూస్తూ ఉంటుంటాం, స్తుతించమంటే సమయం చూస్తూ ఉంటుంటాం. అసలు మన ప్రార్థన స్తుతే ఉండదు అసలేని.
డైరెక్ట్ మోకరింతాం, ప్రార్థన చేసేస్తాం. స్తుతి చాలా తక్కువ. కాబట్టి నెంబర్ 1 ఇచ్చుట, నెంబర్ 2 ఏంటంటే ప్రార్థించుట. ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి? వేషధారుల వల్లే ఉండొద్దు. మనుషులు కనబడాలని చెప్పి వీధి మూలల్లో ప్రార్థన చేసేటువంటి వారు ఉండొద్దు. ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు వసించవద్దు, విస్తరించినటువంటి మాటలతో దీర్ఘ ప్రార్థన చేయవద్దు అని ప్రభువారు చెప్పారు. దీర్ఘ ప్రార్థనలు చేయండి, ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకోండి, ఇంట్లో చేసుకోండి, గదిలో చేసుకోండి. ఎక్కడన్నా చిన్న ప్రార్థన చేయండి అంటే ఆగరు. ఇంకా గంటల మైక్ ఇచ్చారంటే, లేకపోతే ఎక్కడన్నా చిన్న అవకాశం ఇచ్చారంటే 1-2 మినిట్స్లో అయిపోవాలి ప్రార్థన ఎప్పుడైనా సరే. బహిరంగ ప్రార్థనలు ఎప్పుడు కూడా షార్ట్గా ఉండాలన్నమాట. కానీ చేయగా అవకాశం వస్తుంది, చర్చిలోనో ఎక్కడో మీటింగ్లోనో ఏదన్నా అవకాశం వస్తే అంతే, ఆ ప్రార్థన వెళ్తానే ఉంటుంది గంటలో అరగంటలో. ఇంట్లో మాత్రం 5 నిమిషాలు కూడా చేయం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రహస్యమందును చూసిన తండ్రికి ఎక్కువ ప్రార్థన చేయాలి, రహస్యంగా పర్సనల్గా ఇంట్లోను. ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంటే, మత్తయి సువార్త 6:5-15 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే, ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేయాలి. ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడ. స్టేజ్ మీద అయితేనే ప్రార్థన చేస్తాం, అందరు వింటుంటేనే ప్రార్థన చేస్తాం, అందరికి వినపడితేనే ప్రార్థన చేస్తాం, వాళ్ళు వినకపోయినా సరే చేస్తూ ఉంటుంటాం మనం. కానీ రహస్యమందు చూసే తండ్రికి, దేవునికి గదిలోకి వెళ్ళి చాలా తక్కువ ఉంటుంది మనం చేసే ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటండి, ఎవరు చూస్తున్నారు ఈ ప్రార్థన? చూస్తున్నాడు. రహస్యమందు చూచి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు నిలుచుండి ప్రార్థన చేయనప్పుడల్లా మీ అపరాధులను, మీకు అపకారం చేసినటువంటి వారిని క్షమించమని చెప్పి, అప్పుడు మీ అపరాధం క్షమించబడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్షమించమను. మనకు అప్పిచ్చినటువంటి వారి విషయంలో ఎంతో చేదు ఉంటుంది. వాళ్ళని టార్చర్ పెడుతున్నారే, నన్ను ఇబ్బంది పెడుతున్నారే, కానీ ప్రార్థన చేస్తుంటుంటావు. నీ మనసేమో మలినమైపోయింది, నీ జీవితం అంతా కూడా కంపు కొడుతుంది. ఆ కంపు కొట్టే హృదయంతో వెళ్ళిపోయి ప్రార్థన చేస్తావు, ప్రభువా అని చెప్పి. స్వీకరించడు దేవుడు, అంగీకరించడు. హృదయం క్లీన్గా లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులంట. ఏ ధన్యత లేదు, అంతా కూడా సమస్యే. ప్రియులారా, వింటున్నారా? ఈ రోజున మన జీవితంలో మనం చేసే ప్రార్థనలకు సమాధానాలు రాకపోవట్ల కారణం ఏంటంటే, హృదయాన్ని మలినం చేసేసుకుంటాం, హృదయాన్ని కఠినం చేసేసుకుంటాం. ఎదుటివారి పట్ల ద్వేషంతో, అసూయతో, బాధతో, కన్నీళ్లతో దేవుని సన్నిధికి వెళ్తాం. బ్రదర్, కన్నీటి ప్రార్థన చాలా పవర్ఫుల్ అంట. ఎంత కన్నీళ్ళు గారితో ఉపయోగం ఏంటి? నీ హృదయం కఠినం అయిపోతేని. పాలరాతికి ఎన్ని పాలిస్తే ఉపయోగం ఏంటి? తాగదు. అలాగే మన హృదయం ఏమో రాడులాగా ఉన్నది. ఆ రాడుకి కన్నీళ్ళు వస్తాయా? లేదు, ఉపయోగం లేదు. ఉపవాసం ఉన్నాం, కన్నీళ్ళు గారుస్తున్నాం, ఫలితం మాత్రం శూన్యం. ఎన్ని ప్రార్థన చేస్తాను, ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎందుకని దేవుడు నా భర్తను మార్చట్లేదు? నువ్వేం చేస్తున్నావు? నీ బట్టలో ఉన్న మూర్ఖత్వాన్నే చూస్తూ ఉన్నావు. ఈయన మంచోడు కాదు, ఈయన చెడ్డోడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఎప్పుడు ఇదే పలుకుతున్నావు. నువ్వు మరణాన్నే ప్రకటిస్తూ ఉన్నావు, మరణాన్నే ప్రకటిస్తూ ఉన్నావు, మరణాన్నే పలుకుతూ ఉన్నావు, చెడునే పలుకుతూ ఉన్నావు. ఎప్పుడన్నా మంచి మాట్లాడారా? లేదు. మరి ఎలాగొస్తుంది మంచి? మంచి మాట్లాడకుండా మంచి ఎలాగొస్తుంది? నువ్వు వెళ్ళేది ఎప్పుడు రాంగ్ రూట్ అయితే గమ్యం ఎలా చేరతావు? ఇంపాసిబుల్. మనం వెళ్ళే రూట్ అంతా కూడా రాంగ్ రూటే. గమ్యించారాలి, ఇంపాసిబుల్. కాబట్టి మనం చేసే ప్రార్థన ఏంటి? ఆశ ఉన్నది లోపల ఏంటి? మారాలని చెప్పి. కానీ ఏంటి? పైకి పలికేదంతా ఏంటి? చెప్పేదంతా ఏంటి? చూసేదంతా ఏంటి? బ్యాడ్, నెగిటివ్ చూస్తున్నావు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు ఎలాంటోళ్ళు, అలాంటోళ్ళు, ఇదంతానేమో జరుగుతూనే ఉంటుంది. ప్రార్థన మాత్రం దేవా వాళ్ళు మార్చు దేవా. ఎక్కడ మార్చాలి? ఎలా మార్చాలి? నువ్వు చూసేదేంటి? నువ్వు దేని చూస్తే దాన్ని పొందుకుంటావు, దేని పలికితే దాన్ని పొందుకుంటావు. పలుకుతున్నా హృదయపూర్వకంగానా? ఆత్మతో సత్యంతోనే? లేదు. మోసం, వేషం. నేనేమంటానంటే, భర్తలు మారలేదు, అత్తగారులు మారలేదు, వీళ్ళు మారలేదు అంటే వాళ్ళకి అది ముందు మనం మారాలి. ఈ ప్రార్థన చేసేవాళ్ళు మారాలి ముందు. ఈ ప్రార్థన చేసేవాళ్ళు హృదయాలు మారాలి ముందు. ఈ ప్రార్థన చేసేవాళ్ళు మనసులు మారాలి ముందు. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆహా, అందుకే ఫలితం లేదు. అవును, మరి అందుకే ఫలితం లేదు. నువ్వు మారదాన్ని ఎట్టుకొచ్చి అక్కడ పెడితే ఫలితం ఎక్కడ ఉంటుంది? పచ్చి కొబ్బరికాయ కొడితే పాలు వస్తాయి, కానీ
కొబ్బరి నూనె ఎందుకు వస్తుంది? గమనించాలి. ఇప్పుడు కోకోనట్లోంచి ఆయిల్ రావాలంటే దాన్ని ఏం చేయాలి? ఎండబెట్టాలి, పొగ పెట్టాలి, నలగొట్టాలి, అప్పుడు ఆయిల్ వస్తుంది అందులోంచి. నీకేమో చేతిలో ఉన్నదేమో కొబ్బరి బండం, దాన్ని నలగొట్టి చిరగొట్టి చేసేస్తే నీకు ఆయిల్ వచ్చేసేయాలి. ఎలాగొస్తుంది? నలగాలి, ఎండాలి, పండాలి, అప్పుడే ఆయిల్ వస్తుంది దాంట్లోంచి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయిల్ ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే పాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? పాలు ఇస్తే కొంచెం సేపు తీగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ డే కంపు కొడుతుంది. ఆయిల్ ఏంటంటే దినదినము కూడా అది స్మెల్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, ఎలా చేస్తున్నారు ప్రార్థన? క్షమిస్తున్నారా? క్షమించకుండా చేసే ప్రార్థన ఏ ఉపయోగం ఉండదు, నిష్ఫలం. ఫస్ట్ ఏం చేయాలంటండి? మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఫలితం కావాలా? మీకు ఫలితం కావాలా? మారాలి. మారిన మనసు ఇవ్వాలి దేవునికి, అప్పుడు మీకు ఫలితం వస్తుంది. మీ భర్త మారాలన్నా, మీ తోడుగోడలు మారాలన్నా, మీ ఆడబడుచు మారాలన్నా, లేకపోతే ఒక సేవకురాలుగా మీరు సేవకుడిగా మీరుండి పరిచయం చేస్తూ మీ సంఘం విస్తరించబడాలన్నా, మీ జీవితంలో మార్పులు సంభవించాలన్నా, మీ జీవితంలో ఒక ఉద్యోగం సంపాదించాలన్నా, మీ గర్భం ఫలించాలన్నా, ఎన్ని లిస్ట్ వేసుకోండి. ఆ లిస్ట్ అంతా ముందు చెక్ లిస్ట్గా, ఆ లిస్ట్ అంతా ముందు అది ప్రణాళికాబద్ధంగా అది అభివృద్ధి చెంది ఆ లిస్టులో ఉన్నవన్నీ నెరవేర్చబడాలంటే మారాలి, మారాలి. నీ మనసు అనకుండా నా మనసు అన్న బాగుంటుంది. నా మనసే మారాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎదుటోళ్ళకి చెప్తే మనం పాటించుకోం, మనం మారం. నీ వద్ద తీసేసేసి నా అని చెప్పండి. నా మనసు మారాలి. మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నీ నుంచి ప్రారంభించబడుతుంది అన్నమాట. నీ మనసు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 21:22 దేవుడు చెప్తాడు, మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల పొందుదురు. అబ్బా, ఎంత బాగున్నదండి మాట. దొరికినవని నమ్మాలంట. నమ్మం, మనం ప్రార్థన చేస్తాం. యేసయ్యా ఈ దేవా, ఈ దేవా, చెయ్యి దేవా, ఇదే ప్రార్థన. ఏంటంటే ఇంతే. నమ్మకం ఉండదు మనకు అసలు. దొరికేసినాయి నమ్మాలంట. దొరుకుతాయని నమ్మండి అంటలేదు పోయింది దేవుడు. రేపేళ్ళని దొరుకుతాయి నమ్మండి అంటలేదు దేవుడు. దొరికేసినాయి అయిపోయింది అంటాడు దేవుడు. ఈ పాస్ట్ టెన్స్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలామంది ఇంకా ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది అంటలే. అడిగామంటే దేవుడు ఇస్తాడులే, ఇచ్చేసాడని నమ్మట్లేదు మనం. ఇస్తాడులే, ఎప్పుడు ఇస్తాడో మరి. ఏమన్నా ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలు అడిగినవన్నీ ఏమైతే అడుగుతారు అవి దొరికేసినవి. దొరికినవి దొరుకుతాయి కాదు, దొరికేసినవి అని నమ్మితే పొందేసుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 16:24 మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకునని ప్రభు చెప్తున్నాడు. అడగండి, అడిగితే దొరుకుతుంది. దొరికేసింది ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు చెప్పాడని ఇంక తిరిగిలేదు దానికి. మాట తప్పనవాడు. కాబట్టి ప్రార్థన దేవునితో సంభాషణ. ఏ డైలాగ్ విత్ గాడ్ అంటాడు. డైలాగు, మోనోలాగ్ కాదు. డైలాగ్ అంటే మీకు అందరికీ అర్థమవుతుంది. సినిమాలో డైలాగ్ అనుకుంటారు. డైలాగ్ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది మాట డైలాగ్ అంటే. మోనోలాగ్ అంటే ఏంటంటే అదే మనం చేసే ప్రార్థన మోనోలాగ్. మనం మాత్రమే మాట్లాడే సంవత్సరం ఎవరు మాట్లాడరు, దాన్ని మోనోలాగ్ అంటారు. మన ప్రార్థన మోనోలాగ్, డైలాగ్ కాదు. డైలాగ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలి. యేసయ్యా మరి ఇది నా పరిస్థితి, నువ్వు చేస్తున్నావు కదా, సరే సరే నాకు తెలుసు నువ్వు చేస్తున్నావు, మరేంటి ఇంకా ఎంతగా ప్రార్థన చేయాలి, నేను ఇంకా ఎలా ఉండాలి, ఏంటి ప్రభా, ఓకే నన్ను నేను తగ్గించుకోవాలా, ఉపవాసం ఇలాగా దేవునితో మాట్లాడుకుంటూ వెళ్ళేటువంటి ప్రార్థన వేరు. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మన ప్రార్థన వన్ వే ఎదురు రాద్దానికి ఏమైనా ఇంకా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రార్థన చేసేస్తాం, ఆమెను అంటాం, వచ్చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన దేవునితో సంపాదించడం. శుద్ధ హృదయం కలిగినటువంటి క్రైస్తవుడు దేవునితో సహవాసం చేయకుండా, సంభాషణ చేయకుండా ఉండలేడు. దేవునితో సంభాషించకుండా ఉండలేడు. దేవునితో సహవాసం చేయకుండా ఉండలేడు. అంతేకాదు శోధనను ఎదుర్కొనటానికి, శత్రువును జయించడానికి ప్రార్థనే ఆయుధము. కాబట్టి నిజ క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ఏంటంటే ప్రార్థన ఊపిరి. ఏ పనన్నా చేయగలదు కానీ చేయకుండా కొంతకాలం ఉంటాం. లివర్ పాడైనా, కిడ్నీ పాడైనా, హార్ట్ పాడు, ఏది పాడైనా కొంచెం సేపు అని ఉంటాం. కానీ ఈ యొక్క ప్రాణం ఊపిరి ఆగిపోయిందంటే హార్ట్ బీటు, హార్ట్ అటాక్ వచ్చింది పోయాడు అంటారు. అంటే ఏంటి అర్థం?
ఈ ఊపిరి అందలేదు, అయిపోయింది అన్నమాట. ఊపిరి ఇంకా ఆడలేదు. కాబట్టి ప్రార్థన ఆగిపోతే అయిపోయింది అన్నమాట, మన జీవితం ఆగిపోయినట్టే. ఇంకా ప్రార్థించడం మానేస్తే మనం పతనం అయిపోతున్నట్టే లెక్క. దొరికేస్తాం, ఈజీగా దొరికేస్తారు ప్రార్థించిన వాళ్ళు సైతాన్ గాడికి. వాడు గర్జించు సింహం వలే, గర్జించు సింహం కాదు, గర్జించు సింహం వలే వస్తూ ఉన్నాడు తప్ప వాడు గర్జించు సింహం కానే కాదు. గమనించాలి, గర్జించు సింహం వలే, వలే అంటే ఏంటంటే ఒరిజినల్ కాదని అర్థం, డూప్లికేట్. వాడు వేషాలు ధరిస్తాడు, వేషధారి అనమాట. ఎలాగోలా నిన్ను పడగొట్టాలి, ఏదో విధంగానో ఏదో చిన్న సిల్లు పెట్టాలి నీ జీవితానికి, ఆత్మీయ జీవితానికి పడగొట్టాలని చూస్తూ ఉంటుంటాడు. నువ్వు నమ్మిన వేళల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలి, మహిమను చూడాలి. కానీ అపనమ్మకంతో అపజయాన్ని చూస్తూ ఆందోళన చెందుతూ మరి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది. అపనమ్మకం, అవిధేయత, ఇవన్నీ కూడా సైతాన్ గాడి యొక్క గుణ లక్షణాలు అన్నమాట. వాడిచ్చేటువంటి ఇవన్నీ కూడాను. కాబట్టి ఈరోజు నిజమైన క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరి తీసుకోకుండా ఉంటారు మీరు ఎవరైనా? ఊపిరి తీసుకోకుండా ఉండగలుగుతారా? ఫ్లైట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, కిచెన్లో ఉన్నా, పడుకున్నా, లేచినా, నడిచినా, కూర్చున్నా ఊపిరి మాత్రం కామన్. బ్రీదింగ్ మాత్రం కామన్. ఊపిరి తీసుకోవడం మాత్రం కామన్. ఏ పని చేసినా కూడా అది నడుస్తూనే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో ఉన్నా కూడా నీ ఊపిరి ఆడుతూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కాన్షియస్లో ఉన్నా, అన్కాన్షియస్లో ఉన్నా, కోమాలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీ ఊపిరి ఆడుతూనే ఉంటుంది. ఊపిరి తీసుకుంటూనే ఉంటావు. ఊపిరి తీసుకోవడం మానేసావంటే ఇంకా నిన్ను తీసి పడేసి మట్టిలో పెట్టేస్తారు, డెడ్ బాడీ అంటారు. నీ పేరు పోతుంది, నీ ఊరు పోతుంది, నీకున్న ప్రతిదీ పోతుంది, నీ ఒంటి ముందున్న ప్రతిదీ పోతుంది ఊపిరి ఆగిపోతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఎవరైతే ప్రార్థించడం మానేస్తారో, ఎవరైతే ప్రార్థన చేయకుండా ఆగిపోతారో వాళ్ళ బాడీ లెక్క అయిపోతారు. వాళ్ళ పేరు పోతుంది, ఊరు పోతుంది, స్థితి పోతుంది, ఇల్లు పోతుంది, అన్నీ పోతుంది. సమాధి పెట్టిలో పెట్టి పూర్తి చేస్తారు. జాగ్రత్త, సైతానికి రెడీగా ఉంటాడు నేను ఇప్పుడు సమాధి చేద్దారని చెప్పేసి. ప్రార్థన ఆగిపోయిందంటే ఊపిరిపోయిందని అర్థం. ఊపిరిపోయినటువంటి వారిని సమాజంలో ఉండనివ్వరు. అలాగే క్రైస్తవ సమాజంలో దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే ఊపిరి ఆడుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. కాబట్టి నెంబర్ 1 ఇచ్చుట, నెంబర్ 2 ప్రార్థించుట, నెంబర్ 3 యేసుప్రభువు నేర్పింది ఏంటంటే ఉపవాసం ఉండుట. హల్లెలూయా. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చాం. ఉపవాస ప్రార్థనలు కదా. ఉపవాసం ఉండుట ఏం చేయాలంట? మత్తయి సువార్త 6:16లో మీరు ఉపవాసం ఉండునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడని మనుషులకు కనబడుటకు ముఖములను వికారం చేసుకొనకూడని ప్రభువు చెప్పెను. దుఃఖముఖులై ఉండొద్దు, వేషధారులాగా ఉండొద్దు, దుఃఖముఖులై ఉండొద్దు, వేషధారులుగా ఉండొద్దు. మరి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మనుషులకు కనబడుటకు ముఖమును వికారం చేసుకోనకూడని ప్రభు చెప్తూ ఉన్నాడు మత్తయి 6:16లో. మరేం చేయాలి? ఉపవాసదనం వ్యాపారం చేయకూడదు, ఉపవాసదనం కలహాలు పడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, వివాదం చేయకూడదు, అన్యాయంగా గుద్దులాడకూడదు. ఈ విధంగా ఉపవాసం ఉంటే మీ కంఠధ్వని పరలోక రాజ్యంలో వినబడదని యెషయా భక్తులు 58:1-5 వచనాల వరకు ఉన్నటువంటి వచనాల్లో వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి దాంట్లో ఇదే ఉంటుంది. ఉపవాసమే, కొట్లాట్లే, తిట్లాట్లే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం యొక్క లక్ష్యము ఆత్మల రక్షణ కొరకు ఉండాలి, ఆత్మల విడుదల కొరకు ఉండాలి, వాటి వరకు ప్రార్థించడం ఉండాలి, ప్రేమతో నింపబడి హృదయాన్ని పొందుకొనటానికి ఉండాలన్నమాట. హల్లెలూయా. పాపపు కట్లను విప్పుట, ఆ భారం నుంచి విడిపించట, బాధించబడినటువంటి వారిని విడిపించట, ఆ పాపపు కాడిని విరగొట్టడం, ఇటువంటి కార్యాలు జరుగుట కొరకే మనం నిజమైన ఉపవాస ప్రార్థన అని చెప్పి మనం కనుగొనాలి. ఆకలిగొని వారికి ఆహారం పెట్టుట, దిక్కుమాలిన వారికి ఇంట చేర్చుకున్నట, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చుట దేవునికి ఇష్టమైన ఉపవాసం అని మీరు ఎరుగురా. యెషయా గ్రంథం 58:6-8 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండుట మనం మార్చబడి అనేకులు మార్పు పొందున్నట్లు బ్రతుకుట కొరకు అన్నమాట. ఉపవాసం దేవుని కార్యాలపై మనసు నిలపటం, ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకోవటానికి ఉపకరిస్తుంది మన యొక్క ఉపవాసం అనేటువంటిది. కాబట్టి శక్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితానికి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం. హల్లెలూయా. ఇచ్చుటియే దీవెన కాదు, కానీ దీవెన క్రీస్తులో ఉన్నది. ఇవ్వటం దీవెన కాదు, నువ్వు ఇచ్చే కానుక నీకు దీవెన తెచ్చిపెట్టదు, నువ్వు ఇచ్చే మనసు అన్నమాట. నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం నువ్వు ఎంత నమ్మకంగా దేవునికి ఇవ్వగలుగుతున్నావు, నీకు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో దేవునికి ఎంత నమ్మకంగా నువ్వు ఉండగలుగుతున్నావు, అది ఇచ్చుడండి. నువ్వు ఇచ్చే దాన్ని బట్టి కాదు, ఇచ్చే మనసును బట్టి.
కాబట్టి ఇక్కడ నెంబర్ 1 ఇచ్చుట, నెంబర్ 2 ప్రార్థించుట, నెంబర్ 3 ఉపవాసం ఉండుట. కాబట్టి ఇక్కడ దీవెన సంపాదించుకునేటకు ఇచ్చుట మార్గం, నీవిచ్చుట ద్వారా కలిగినటువంటి మార్గం దేవుని ఆశీర్వాదాలను నీకు ప్రవహింపజేసే మార్గంగా ఉంటుందన్నమాట. ప్రార్థనలో శక్తి లేదు, కానీ శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. ప్రార్థనలో శక్తి లేదు, శక్తి అంతా కూడా యేసుక్రీస్తులో ఉన్నది. ప్రార్థన ఆ శక్తిని పొందేటువంటి మార్గం, ఆ శక్తిని పొందుకునే మార్గమే ప్రార్థన అన్నమాట. కాబట్టి ఉపవాసంలో శక్తి లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువులో శక్తి ఉన్నది. ఉపవాసం ద్వారా నీవు ఆ శక్తిని సంపాదించుకుంటావు. ఈ సత్యాలు గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఇచ్చుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట అనేటువంటి వీటిని ఆచారంగా, అలవాటుగా కాకుండా ఆసక్తితో, భక్తితో ఆచరించి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన దేవునితో సహవాసం, ప్రార్థన దేవునిపై ఆనుకునుట, ప్రార్థన దేవుని స్వరం వినుట, ప్రార్థన దేవుని శక్తిని పొందుట, ప్రార్థన దేవుని మర్మాలను గ్రహించుకోవటం, ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి అవసరమైనవన్నీ కూడా ప్రార్థనలోనే మనం సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ఎడతెగక ప్రార్థించండి. 1 తెస్సలోనికై 5:16 దేవుడు అన్నాడు. పట్టుదలతో ప్రార్థించండి. ఎఫెసీ 6:18 అంటున్నాడు. గోజాడి ప్రార్థించుడి. లూకా సువార్త 18:5 దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనంతా కూడా ప్రార్థిద్దాం, ఉపవాసంతో కూడి ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ఉపవాసాన్ని చేరుద్దాం. ప్రార్థన మెయిన్ అన్నమాట, ఉపవాసం దానికి యాడ్ అవుతుంది. అంతేగాని ఉపవాసం మెయిన్ కాదు. ఇక్కడ ప్రార్థనకు ఉపవాసం జత చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా పట్టుదలగా ప్రార్థించి దేవుని సన్నిధిలో బలపడటానికి దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక.